హౌ కెన్ వి గెట్ రిడ్ ఆఫ్ నెగటివ్ థాట్స్ అనేది క్వశ్చన్. మన మైండ్ వచ్చేసి 3 రకాలుగా ఆలోచిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాన్షియస్ థింకింగ్, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అన్కాన్షియస్ థింకింగ్, థర్డ్ థింగ్ ఏంటి అంటే సబ్ కాన్షియస్ థింకింగ్. ఇప్పుడు కాన్షియస్ థింకింగ్ అంటే ఏంటి? నా తెలివితో నేను ఇలా చేతిని పైకి ఎత్తున్నాను, నాకు తెలిసి నా చేతిని ఇలా పైకి వెళ్తున్నాను. దట్స్ వాట్ ఇస్ కాల్డ్ కాన్షియస్ థింకింగ్. ఇప్పుడు మీకు వచ్చినటువంటి నెగటివ్ థాట్ ఉందనుకోండి, అది కాన్షియస్ గా వస్తుందా ఆర్ అన్కాన్షియస్ గా? అంటే ఇప్పుడు నేను వెళ్తా ఉన్నాను, ఆపోజిట్ లో ఒక ఎల్లో కలర్ లారీ నా ముందుకు వస్తా ఉంది. నాకు ఉన్నట్టు ఏమైనా థాట్ వస్తుంది, అరే ఈ లారీ నన్ను డాష్ ఇస్తుందేమో, యాక్సిడెంట్ చేయబోతుందేమో అనేటువంటి ఒక అన్కాన్షియస్ థాట్, నాకు తెలియకుండానే ఒక థాట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటి? దట్స్ వాట్ ఇస్ కాల్డ్ అన్కాన్షియస్ థాట్. సబ్ కాన్షియస్ గా ఏంటి అంటే మన బిలీఫ్ సిస్టమ్ మన లోపల ఎక్కడో పాతుకుపోయి ఉంటాయి అనమాట. అవి సబ్ కాన్షియస్ థింకింగ్. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే కాన్షియస్ గా వచ్చిన ఆ నెగటివ్ థాట్, అన్కాన్షియస్ గా వచ్చిన ఆర్ సబ్ కాన్షియస్ గా వచ్చిన, ఎలా వచ్చినప్పటికీ కూడా మనం చేయగలిగేటువంటి ఒక విషయం ఏంటి అంటే కాన్షియస్ గా ఆ థాట్ ని తీసేసి కాన్షియస్ గా ఇంకో వేరే పాజిటివ్ థాట్ ని దాంట్లో రిప్లేస్ చేయడం. దట్స్ అ బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ నెగటివ్ థాట్స్. ఓకే, సో నెగటివ్ థాట్స్ గెట్ రీడ్ చేయాలని అనుకోమాకండి. దట్స్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. లైఫ్ లో తీపి ఉంటది, చేదు ఉంటది, రెండు ఉంటాయి, అవి వస్తాయి కూడా. వాటిని రెడ్ ఆఫ్ చేయలేం. వచ్చినప్పుడు దాన్ని హౌ ఫాస్ట్ యు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్.